విమర్శ వేరు, అసభ్యత వేరు. ఒక మనిషినికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఆడవాళ్ళనైతే ఆ అసభ్యపరమైనటువంటి పదజాలంతో మాట్లాడటం, లేదంటే ఒక వ్యక్తిని బూతులు తిట్టడం లాంటి దాన్ని అసభ్యత అంటారు. దాని మీద కేసు పెట్టడంలో తప్పులేదు, దాని మీద చర్య తీసుకోవడంలో తప్పులేదు, అది కంప్లైంట్ చేయడంలో కూడా తప్పులేదు. అలా కాకుండా విమర్శ, నువ్వు చేసింది రైట్ కాదు, రాంగ్, లేదా నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సమాజానికి ప్రయోజనం కాదు, నష్టం, లేదా మీ ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ నిర్ణయం వల్ల ఇది జరుగుతుంది, లేదా మీ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇది తప్పు అని చెప్పేటటువంటి హక్కు ఇదివరకు తెలుగుదేశం వినియోగించుకుంది, జనసేన వినియోగించుకుంది. వాటి ఫలితంగానే ఈవేళ ప్రభుత్వంలోకి వచ్చింది. అలాగ తాము అధికారంలో ఇప్పుడు తాము అనుభవించిన స్వేచ్ఛని ఇప్పుడు ప్రతిపక్షానికి ఉండడానికి వీల్లేదు అంటూ ఏకంగా కేసులు పెట్టాలని స్వయంగా సోమిరెడ్డి లాంటి వాళ్ళు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడటం, ఏదైతే విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమే రాజకీయంగా చేస్తూ వస్తున్నారు, నో డౌట్. అందులో ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చినటువంటి మాటల గురించినో ఇట్లాంటి వాటిని దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏమీ గొడవ పడరు, ఎవరికేం కావాలో వాళ్ళకి తెలుసు. కాకపోతే అది విమర్శ లేదంటే విశ్లేషణ, దాని ఆధారంగా కేసులు పెట్టేయాలంటూ కంప్లైంట్లు ఇచ్చేటటువంటి రూట్ ఏదైతే ఉందో ఇది విచిత్రంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని మన చేత్తో మనమే కూనీ చేసుకునేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నామనేది ఆలోచించుకోవాల్సి ఉంది.